భారత్పై సుంకాల పెంపు వెనుక రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందన్న అక్కసే ట్రంప్లో కనబడింది. అది దాచుకోకుండా ట్రంప్ కక్కేశారు కూడా. దీనికి భారత్ నుంచి అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది. రష్యానే మాకు ముఖ్యమంటూ ట్రంప్కు రివర్స్ షాక్ ఇచ్చారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును నిలిపివేయట్లేదని ప్రకటించింది. అదేవిధంగా ట్రంప్కు ప్రధాని మోదీ అదే రేంజ్లో చురకలు అంటించారు. రష్యా నుంచి చమురు కొంటున్నామనే కారణంతో భారత్పై ప్రతీకారంగా 25% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతటితో ఆగకుండా మనది డెడ్ ఎకానమీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. డెడ్ ఎకానమీలు కలిగిన రష్యా, భారత్ ఏం చేసుకుంటాయో తనకు అనవసరమని, ఇంకా పతనం కావడం మాత్రం ఖాయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ట్రంప్కు ప్రధాని మోదీ చురకలు అంటించారు. త్వరలో తాము మూడో ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా మారబోతున్నామంటూ మోదీ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందంటూ రష్యా నుంచి చమురు కొనుగోలును సైతం పరోక్షంగా సమర్థించుకున్నారు. భారత్ తమ ప్రాధాన్యతలపై అప్రమత్తంగా ఉంటుంది, స్వదేశీ వస్తువుల తయారీని ప్రోత్సహిస్తుందని మోదీ వారణాసిలో తెలిపారు. ఈ విధానం ఇకపైన కొనసాగిస్తామని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నడుస్తుందంటూ ట్రంప్ సుంకాల మోతకు సైతం చురకలు అంటించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని మోదీ కుండబద్దలు కొట్టారు. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన రాహుల్కు సైతం ప్రధాని మోదీ ఇచ్చిపడేశారు. దేశ ప్రయోజనాల కోసం చేయగలిగినంతా తమ ప్రభుత్వం చేస్తుందన్నారు ప్రధాని మోదీ. దేశం మేలు కోరుకునేవారు, భారత్ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడాలనుకునేవారు, అది ఏ రాజకీయ పార్టీ అయినా తమ విభేదాలను పక్కన పెట్టి స్వదేశీ ఉత్పత్తులకు మద్దతుగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. वोकल फॉर लोकल मंत्र को अपनाना होगा। हम संकल्प लें कि हम मेक इन इंडिया प्रोडक्ट्स को ही बढ़ावा देंगे। हमारे घर में जो कुछ भी नया सामान आएगा, मैं नए सामान की बात कर रहा हूं, हमारे घर में जो भी नया सामान आएगा वो स्वदेशी ही होगा। ये जिम्मेदारी हर देशवासी को लेनी होगी। और मैं आज मेरे व्यापार जगत के भाई बहनों से विशेष आग्रह करना चाहता हूं, मैं मेरे दुकानदार भाई बहनों से आग्रह करना चाहता हूं, जब दुनिया इस प्रकार से अस्थिरता के माहौल से गुजर रही है, तब हम भी, चाहे व्यापार हो, छोटी दुकान हो, कारोबार करते हो, अब हम हमारे यहां से सिर्फ और सिर्फ स्वदेशी माल ही बेचेंगे। साथियों, ये स्वदेशी माल बेचने का संकल्प भी देश की सच्ची सेवा होगा। हमें वोकल फॉर लोकल मंत्र को अपनाना होगा। हम संकल्प लें कि हम मेक इन इंडिया प्रोडक्ट्स को ही बढ़ावा देंगे। हमारे घर में जो कुछ भी नया सामान आएगा, मैं नए सामान की बात कर रहा हूं, हमारे घर में जो भी नया सामान आएगा वो स्वदेशी ही होगा। ये जिम्मेदारी हर देशवासी को लेनी होगी। और मैं आज मेरे व्यापार जगत के भाई बहनों से विशेष